హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయకృష్ణ. ఇవాళ బిగ్ బాస్లో అయితే నాగార్జున గారు అయితే ధనాదన్ ధోని లాగా అయితే కంటెండర్లకి గట్టిగా ఇచ్చారనమాట. మెయిన్లీ విష్ణుప్రియని ప్రతి వీకు కలామ తల్లి ముద్దు బిడ్డ ముద్దు బిడ్డ అన్న నాగార్జున గారు ఈసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నాకైతే బాగా నచ్చింది విష్ణుప్రియకి అలా వార్నింగ్ ఇవ్వడం. ఎందుకంటే ప్రతి వీకు పక్క నవ్వుతూ నవ్వుతూ చాలా చిరాకు ఉండేదన్నమాట. ఆ వీక్ చూడాలంటే ఈ శనివారం ఆదివారం అయితే ఈ నాగార్జున గారికి విష్ణుప్రియకి మధ్య జరిగిన ఏకైకలో పక్కపక్కలు చూడడానికి చిరాకుగా ఉండేది. కానీ ఈ వీక్ అయితే కొద్దిగా విష్ణుప్రియకి బూస్ట్ ఇవ్వడం వల్ల ఆ అమ్మాయి నవ్వకుండా ఉండడం వల్ల కొద్దిగా సాటర్డే షో చూడడానికి కొద్దిగా బాగుంది అని అనిపించింది నాకైతే. సో విష్ణుప్రియ ఎందుకు అంటే ఈ వారం అయితే రోహిణికి విష్ణుప్రియకి చిన్న గొడవ అయితే జరిగింది ఆటో టాస్క్ దగ్గర. రోహిణి ప్లాన్ వేసుకున్నావు నువ్వు, నిఖిల్ ఫస్ట్ లైన్ వేసావు, నిఖిల్ వద్దని పడడు అన్న తర్వాత నువ్వు పృథ్వీకి లైన్ వేసావు అని చెప్పి విష్ణుప్రియ తనకి చెప్పిందని చెప్పి నాగార్జున గారికి అయితే రోహిణి అయితే చెప్పడం జరిగింది కన్ఫెన్షన్ రూమ్కి వచ్చిన తర్వాత. కాకపోతే ఇక్కడ ఏంటంటే విష్ణుప్రియ మనకి బిగ్ బాస్ షో స్టార్ట్ అయినప్పుడు చూసాం నిఖిల్కి ట్రై చేద్దామని అనుకున్నది. తనే చెప్పింది నన్ను అలాగ పిల్లక ఇలాగ పిల్లక నేను నీకు లైన్ వేస్తున్నానని. సో ఇప్పుడు వచ్చినప్పటికి మాత్రం పృథ్వీ నాకు ప్రయారిటీ ఎక్కువ అని పృథ్వీతోనే ఉంటానని చెప్పి కరాఖండిగా చెప్పేసింది. మరి బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. లోపల అయితే పాపం పృథ్వీని అయితే బాగా లైక్ చేస్తున్నట్టు కనబడుతుంది. మొన్న విశ్వక్ సేన్ కూడా వచ్చినప్పుడు పృథ్వీని అన్నాడు అనమాట, నువ్వు చాలా లక్కీ బ్రదరు, నీలాగా ఉంటే బాగుందని చెప్పి నాకు అనిపిస్తుంది అని అనడం. సో బాగుంది, అంటే పృథ్వీ పని బాగుంది లోపల ఉండడం వల్ల. సో ఈ వీక్ అయితే నాగార్జున గారు అయితే విష్ణుప్రియ మరియు రోహిణిని కన్ఫెన్షన్ రూమ్లోకి పిలిపించి నువ్వు ఎలా చేసావు ఇలా మాట్లాడావు అని చెప్పి వీడియో చూపించడం, అందులో తప్పెవరిది అని చెప్పి నాగార్జున గారు అడగడం జరిగింది. సో విష్ణుప్రియ అయితే తనైతే చెప్తుంది నేను ఇలాగనలేదు, క్యారెక్టర్ గురించి అయితే మాట్లాడలేదు. అలా క్యారెక్టర్ గురించి ఎత్తి ఇది మూడోసారో అనుకుంటా. ఫస్ట్ సోనియా మీద, నెక్స్ట్ ప్రేరణ క్యారెక్టర్ గురించి అయితే ఎత్తింది. ఇది రోహిణి గురించి అయితే థర్డ్ టైం. కొన్ని రోహిణి ఊరుకోలేదు, రోహిణి కూడా కరెక్ట్గా ఇచ్చింది. నువ్వేంటో నాకు తెలుసులే, ఫస్ట్ టైం నిఖిల్కి లైన్ వేస్తున్నాను అన్నావు, ఇప్పుడు ఆడు పడకపోయేసరికి పృథ్వీకి లైన్ వేసావు అని అన్నప్పటికీ పాపం విష్ణుప్రియకి ఇంకా రెచ్చిపోయింది అనమాట. సో రోహిణి తప్పు కూడా ఉంది. అక్కడ ప్లాన్ ప్రకారం నువ్వు లైన్ వేసావు, నీకు ఎగ్జిక్యూట్ చేసుకున్నావు, అందుకే ఇన్ని వారాలు నువ్వు లాక్కొస్తున్నావు అని చెప్పి విష్ణుప్రియ అని అనడము, అలాగే విష్ణుప్రియ కూడా క్యారెక్టర్ లెస్ అది ఇది అనడం అయితే అంతగా బాగాలేదు. సో నాగార్జున గారు అయితే గట్టిగా ఇచ్చారు బూస్టు. ఇక్కడ నుంచైనా కొన్ని పదాలు వాడద్దని చెప్పడం, ఇద్దరికి బూస్ట్ ఇవ్వడం వల్ల బాగుంది. కాకపోతే ఇందులో ఎక్కువ తప్పు అయితే విష్ణుప్రియది ఉన్నట్టు ఆడియన్స్కి కూడా తెలుసు. సో నాకైతే అనిపించింది విష్ణుప్రియ కొద్దిగా ఫస్ట్ నుంచి కూడా నోటి దోల విష్ణుప్రియకి ఎక్కువ ఉంది అని నాకైతే అనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చి మన గౌతమ్ కృష్ణ ఎలా ఉందంటే, గౌతమ్ కృష్ణది అదేదో సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమాలో సునీల్ గడ్ కంగారు పడిపోతాడు చూడండి, ప్రతిదానికి ఒక 10 సెకండ్ల ముందే కంగారు పడిపోతాడు. అది ఏం సినిమా, జల్సా సినిమాలో సునీల్ ఏ క్వశ్చన్కి సమాధానం ముందుగా కంగారు పడిపోయి 10 సెకండ్స్ ముందు ఆన్సర్ ఇచ్చేస్తాడు చూడండి. అలా గౌతమ్ కూడా ఎవరైనా సరే మాట్లాడుకున్నా సరే, ఎవరైనా సరే ఏదైనా డిస్కస్ చేసుకున్నా, మొన్న ప్రేరణ విషయంలో కూడా నామినేషన్స్లో కూడా ప్రేరణ ఏదో చెప్తుంటే నువ్వు నా పేరు ఎత్తావు అని చెప్పి మధ్యలో దూరిపోవడం. అంటే మనోడు కరెక్టే దూరుతున్నాడు కాదనలేదు కదా, వెంటనే ఇంటర్ఫీర్ అయిపోవడం, దానికి ప్రతీది లాజికల్గా మాట్లాడడం, ప్రతీది వివరించి చెప్పాలి, నన్ను ఎందుకు అన్నావు, నా పేరు ఎందుకు ఎత్తావు, అసలు అశ్వత్థామ గురించి ఎత్తినప్పుడు కూడా అదే షో చేశాడు అనమాట స్టార్టింగ్లో. సో అవినాష్ కూడా అశ్వత్థామ పేరు అనేది వచ్చింది కూడా మనకి బిగ్ బాస్లోనే. మనోడికి అశ్వత్థామ 2.2 అని చెప్పి అరుచుకుంటూ వచ్చింది మనోడే, అశ్వత్థామ పేరు వల్ల పాపులర్ అయ్యింది కూడా మనోడే. సో మనోడు దాని గురించి ఎందుకు అంత తీసుకున్నాడో ఫస్ట్ తెలీదు, ట్రోల్ అయ్యాను అన్నాడు, అది అన్నాడు ఇది అన్నాడు. సో అది తీసండి. కానీ పృథ్వీకిను మొన్న అశ్వత్థాముడికి గొడవ అయిందనమాట. సో అందులో నువ్వు నా బొచ్చు కూడా పేకలేవరా అని అన్నాం. పృథ్వీ ఎలాగో ఎప్పుడు ఉండేదే, ఏరా నువ్వు నన్ను ఏం చేయగలరా, మనోడికి వచ్చి రాని తెలుగు ఇంగ్లీష్ హిందీ కలిపి మాట్లాడుతున్నట్టు ఉంటుంది, మనకు కూడా అర్థం కాదు ఆ ఫైటింగ్ జరుగుతున్నప్పుడు. పక్కన వాళ్ళు ఎవరైనా వివరిస్తే బాగుండు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు
పృథ్వీ ఏం చెప్తున్నాడు అన్నట్టు అనిపించింది అనమాట. సో పృథ్వీకి ఎప్పుడు ఉండే పిచ్చే, టాస్కుల్లో ఫిజికల్గా రెచ్చిపోతాడు, అలాగే ముందు మీద గొడవలు వేసుకోవడానికి వెళ్ళిపోతాడు. సో నాగార్జున గారు అయితే గౌతమ్ని అలాగే పృథ్వీని కూడా అన్నారు, గౌతమ్ నువ్వు ప్రతి దాంట్లోనే ఇంటర్ఫీర్ అవ్వకంటే నేను ప్రతిదీ వివరిస్తాను సార్, ప్రతి దానికి నా దగ్గర ఎగ్జాంపుల్ ఉంది సార్, నా దగ్గర ప్రతి దాని గురించి ఎగ్జాంపుల్ ఉంది, నేను ఎగ్జాంపుల్ చెప్పగలను అని అన్నప్పుడు చివరికి ఇంకా అలాగా నాగార్జున గారిని కూడా మీరు ఒక నిమిషం ఆగండి, నేను చెప్పేదేనండి అని చెప్పాను. నాగార్జున గారికి కూడా కొద్దిగా కోపం వచ్చినట్టుంది. సో నువ్వు మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వమాక, నేనేమి బిగ్ బాస్ కంటెస్టెంట్ని కాదు, నేను చెప్పింది నేను అన్నట్టు కొద్దిగా లైట్గా స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చారు నాగార్జున గారు. సో పృథ్వీకి కూడా ఇచ్చారనమాట, నువ్వు ఇలాగ ఉండాలమ్మా అలాగ ఉండాలని చెప్పి అండము. అలాగే మిగిలిన వాళ్ళు కూడా ఎవరు తప్పు చేశారు ఎవరిది తప్పు అని చెప్పి ప్రతి ఇద్దరిదే, విష్ణుప్రియ రోహిణి గురించి అడిగిచ్చారు, మనోడి గురించి అయితే అడిగించలేదు. కానీ నాకైతే వాళ్ళు కొద్దిగా నచ్చింది అనమాట. ఎందుకంటే నాగార్జున గారు వీళ్ళందరినీ కొంచెం కూర్చోపెట్టి అడగడం, అదంతా అయిపోయిన తర్వాత ఆ స్నేక్ అండ్ ల్యాడర్ అని పెట్టి ఎవరు మనకి సపోర్ట్ చేస్తున్నారు ఎవరు మన కిందగా ఆగుతున్నారు అండ్ మామూలుగా అయితే ఇవన్నీ స్టార్టింగ్ ఉండేవి. కాకపోతే ఈసారి స్టార్టింగ్ డైరెక్ట్ అటాక్లోకి వచ్చేసారు. దాని తర్వాత అయిపోయిన సంతూర్ మమ్మీ యాడ్ అయితే ఇచ్చారనమాట. సంతూర్ మమ్మీ యాడ్ అంతా అయిపోయింది. సో విష్ణుప్రియకి రోహిణి తప్పు చేసిందా విష్ణుప్రియ తప్పు చేసిందని చెప్పి నాగార్జున గారు ఈ వీక్ అడగడం అయితే బాగుంది. ఎందుకంటే విష్ణుప్రియ కూడా కొన్ని మాటలు అయితే నచ్చట్లేదు. అలాగే నెక్స్ట్ వచ్చి పృథ్వీకి గౌతమ్కి కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కొద్దిగా గౌతమ్ అయినా కొద్దిగా తగ్గుతాడేమో ఇక్కడ నుంచి అని అనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిగా గౌతము కన్నడ బ్యాచ్కి ఆపోజిట్ వెళ్తున్నాడు అని చెప్పి లాస్ట్ వీక్ అంత ముందు వీక్ అనుకున్నారు, కానీ ఇంకా అదే పాయింట్ పట్టుకొని అలాగే లాక్కెళ్ళిపోతున్నప్పటికీ కొద్దిగా చూడడానికి అయితే నచ్చట్లేదు అనమాట. సో ఇది రివ్యూ కాదు, నాకు అనిపించింది నేను చెప్తున్నాను అంతే, ఇది రివ్యూ అని మాత్రం అనుకోకండి.